వెల్కమ్ టు వ్యూ పాయింట్. భారతీయ భోజనంలో ఆవకాయ లేదా ఏదో ఒక పచ్చడి లేనిదే ముద్ద దిగిన వారుండరు. వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి నెయ్యి వేసుకుని తినడం మనకు అలవాటుగా మారిందే. అయితే ఈ అలవాటు మన ప్రాణాల మీదకు తెస్తుందని మీకు తెలుసా? మనం అమితంగా ఇష్టపడే పచ్చళ్ళు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావని ప్రముఖ నిపుణులు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆరోగ్యానికి సంబంధించిన అనేక కీలక విషయాల్లో ఎప్పటికప్పుడు వివరిస్తుంటారు. పచ్చళ్ళు తినడం వల్ల కలిగే అనర్థాలను వివరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చాలా మంది ఒక సందేహం ఉంటోంది, మన పెద్దల కాలం నుంచి పచ్చళ్ళు తింటున్నారు కదా, వారికేమీ కాలేదు కదా అని వాదిస్తుంటారు. దీనిపై నిపుణులు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. పూర్వకాలంలో ఏదైనా ఒక సీజన్లో పండే కాయలు మిగిలిన సమయంలో దొరికేవి కావు. అవి పాడవకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉప్పు నూనె వేసి నిల్వ చేసేవారు. తిండి దొరకని రోజుల్లో వాటిని ఆహారంగా తీసుకునేవారు. అప్పట్లో వారు చేసిన కష్టానికి తిన్న తిండికి ఆ పచ్చలు సరిపోయేవి. కానీ నేటి కాలంలో అన్ని రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నా మనం ఇంకా పాత పద్ధతుల్ని పట్టుకొని వేలాడడం మూర్ఖత్వమే అవుతుందని అభిప్రాయపడ్డారు. సాధారణంగా మనం బర్గర్లు, పిజ్జాలు, కూల్ డ్రింక్స్ లేదా చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు ఆరోగ్యానికి హానికరమని భావిస్తుంటాం. కానీ పచ్చళ్ళు వాటన్నిటికంటే ప్రమాదకరమని నిపుణులు వెల్లడించారు. పచ్చళ్ళలో ఉండే ఉప్పు, నూనె మోతాదులు మన శరీరానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయన్నారు. ఆరోగ్యకరమని భావించే ఈ నిల్వ పదార్థాల్లో విటమిన్లు గాని, ఫైబర్ గాని అస్సలు ఉండవని చెప్పారు. చాలా మంది పచ్చళ్ళు ప్రోబయోటిక్స్ అని భ్రమపడుతూ ఉంటారు, కానీ అది నిజం కాదని స్పష్టం చేశారు. కేవలం క్యాబేజీ వంటి వాటితో చేసే కొన్ని రకాల్లో మాత్రమే ప్రీబయోటిక్స్ ఉండే అవకాశం ఉందన్నారు. అది కూడా చాలా తక్కువ శాతమని నిపుణులు పేర్కొన్నారు.